ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, పరలోకంలో ఉన్నటువంటి మీరు, భూమి మీద ఉన్నటువంటి మేము ఒకనాడు ఈ శరీరాన్ని వదిలేసి ఈ దేహం అనే గుడారంలో నుంచి మేము బయటికి రావాలి నాయన. వచ్చిన వెంటనే పాతాళ లోకం ఒకటి ఉందని, ఆ లోకంలో నుంచి మీరున్నటువంటి లోకానికి మరలా మేము చేరుకోవాలంటే మీ ప్రియకుమారుడే మాకు దిక్కునాయన. ఆ దిక్కైన ప్రియకుమారుడైన మా రక్షకుడైన ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మాకు సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. వింటున్నటువంటి బిడ్డలు అర్థం చేసుకుని మీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుండగా మీ సన్నిధి కాంతులు అందరితో ఉండేలాగానే కృప ఇచ్చేయండి. రాలేక దూరంగా ఉండి ఎంతమంది అయితే మీ మాటలను అపేక్షిస్తున్నారు నాయన, దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోండి. సదస్సులో మీ సన్నిధిలో కూర్చున్నటువంటి నాయన, ముఖాముఖిగా మీ ముందు కూర్చొని నేర్చుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి బిడ్డలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమ్ముడు తాము మోసపుచ్చుకోకుండా ఆ విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహాభాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర మరొకసారి అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా విలువైనటువంటి మాటలు మనం నేర్చుకోవాలి ఈ ఉదయ కాలంలో. ఎందుకంటే మళ్ళీ మనకు దొరికేది ఆదివారమే కనుక. పరలోకంలో తండ్రి ఉన్నాడని నీకు అర్థమైతే, ఆ తండ్రి యజమానుడిగా ఉన్నాడని నువ్వు భావించి దాసుడిగా నువ్వు కోరగలిగితే, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నీవు ఉండాలనుకుంటున్నావా? అనుకోవాలి కూడా. వచ్చి వెళ్ళిపోయే వారి వల్లే మనం ఉండకుండా యజమానుడు వాడుకునే అర్హతమైన పాత్రగా ఉండాలనుకునే వాళ్ళకి నేడు ఈ సదస్సు చాలా వాళ్ళకి ఒక మంచి మార్గదర్శిగా ఉపయోగపడుద్ది. ఎవరు వాడుకునే పాత్రగా? యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ హృదయంలో మీరే లాక్ చేసుకోండి. నేను ఉండాలి అని ఒకవేళ మీరు నిర్ధారణకు వస్తే, ఉండాలి అని అనుకుంటే సరిపోదు. యజమానుడు వాడుకోవాలంటే, ఈ సర్వ సృష్టిని కలిగించినటువంటి దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీలో కొన్ని క్వాలిఫికేషన్స్ వస్తాయి. ఆ క్వాలిఫికేషన్స్ మనలో ఉండాలా, ఉన్నాయా లేదా? ఒకవేళ లేకపోతే ఆ క్వాలిఫికేషన్ని నేడే ఈరోజు ఇమీడియట్గా వాటిని పెట్టేసుకోండి. ఇంకా ఆలోచిద్దాం. బైబిల్లోనికి వెళ్ళి యజమానుడు వాడుకునే అర్హతమైన పాత్రగా ఈ ఆదివారం నేను ఒక మంచి నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నాను. నన్ను యజమానుడు వాడుకోవాలి దేవుని పనిలో అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ప్రియ దేవుని బిడ్డ, సహోదరి, నిజంగా నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి, ఆయన వాడుకోవాలి అనుకుంటే మాత్రం ఈ పాఠం నీకే అంకితం. చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి అపోస్తల కార్యములు 18వ అధ్యాయం. మనసు పెట్టి చూడాలి సుమా. 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. 18వ అధ్యాయము మొదటి వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి, ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాడు? ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథీకి వచ్చాడు. పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ఏథెన్సు నుండి కొరింథీకి బయలుదేరాడు. అక్కడ ఎవరిని కలుసుకున్నాడు? పౌలు గారు ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథీ పట్టణానికి వచ్చి అక్కడ అకుల ప్రిస్కిల్లలతో ఉండి డేరాలు కట్టుకొని వాళ్ళతో పాటు డేరాలు కుట్టుకుంటూ దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ కొరింథీలో ఎవరు? పరిశుద్ధుడైనటువంటి పౌలు, అపోస్తుడైనటువంటి పౌలు గారు. రైట్. కొద్ది కాలం అక్కడ నుండి ఆయన యొక్క పరిచర్యను ఆ కొరింథీ పట్టణంలో ముగించుకొని మెల్లగా ఎక్కడికి వెళుతున్నాడు? అదే అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత, అంటే కొరింథీలో బహుదినాలు ఉన్నాడు. అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని, ఏ సహోదరులు? అకుల, ప్రిస్కిల్లలు, అక్కడ ఉన్నటువంటి సహోదరులను సెలవు పుచ్చుకొని పర్మిషన్ తీసుకుని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. కొరింథీ నుంచి ఎక్కడికి బయలుదేరాడు? సెలవు పుచ్చుకుని కెంక్రేయకు బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు? తల వెంట్రుకలు మొక్కుబడి ఒకటి ఉందంట.
బాగా గమనించాలి. తల వెంట్రుకల మొక్కుబడి ఉందనగానే క్రైస్తవులు కూడా పాపం తెలియక మరి పౌలు గారే తల వెంట్రుకలు మొక్కుబడి చేర్చుకున్నప్పుడు మనం మొక్కుబడి తీర్చుకోవడంలో పెద్ద విశేషం ఏముందని గుణదలని, చెన్నై మహాపట్నం అని, చెన్నపట్నం అని, బెంగళూరు అని రకరకాల ప్రాంతాలని మరి వెళుతూ ఉంటున్నారు, కత్తిరించుకుని వస్తున్నారు. ఎందుకంటే బైబిల్లో తల వెంట్రుకలు కత్తిరించుకున్నారు కనుక మరి మనం కూడా కత్తిరించుకోవడం పెద్ద విషయం ఏం లేదని అంటున్నారు. రైట్. అయితే కొరింథీ నుంచి కెంక్రియలకి ఎందుకు వెళ్తున్నాడు? మొక్కుబడి నిమిత్తం వెళ్తున్నాడు. ఏం మొక్కుబడి? తల వెంట్రుకలు కత్తిరించుకోవాలన్న మొక్కుబడి మీద వెళ్తున్నాడు. తల వెంట్రుకలు కత్తిరించుకోవాలంట, అందుకు వెళుతున్నాడంట. బాగా గమనించాలి. అంటే పౌలు గారు అంత అమాయకుడా? ఎక్కడంటే అక్కడికి వెళ్ళి గుండు చేయించేసుకోవటానికి కాముకు మనకులాగా అంత డమ్మీ క్యాండిడేట్ అండి పౌలు గారు. ఆయన కాలి గోటిని ముట్టుకోవటానికి కూడా సరిపోం మనం. అలాంటి మహాభక్తుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో సంఘాలని స్థాపించినటువంటి వ్యక్తి ఊరికే వెళ్ళి కత్తిరించుకోలేదండి బాబు. మీరు అనుకుంటున్నారేమో. ఆయన ఎలాంటి వాడంటే, పౌలు గారు ఎలాంటి వాడంటే ఆయన గొప్ప సేవకుడు. ఏమండి, ఎవరి దగ్గర ఎలా ఉండాలో మెలకువ కలిగినటువంటి వాడు. మళ్ళాగా డమ్మీ క్యాండిడేట్ కాదు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో మెలకువ కలిగినటువంటి వాడు. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతానికి తగ్గట్టుగా బ్రతికేటటువంటి వాడు. అన్నీ తెలిసినటువంటి వాడు ఎవరు? పౌలు గారు. అలాంటి ఆయన కత్తిరించుకున్నాడు అలాంటి మీరు ఎలా నమ్ముతారు? అక్కడ ఏదో సిస్టమ్ ఉంది అక్కడ. ఏమండి, ఆయన ఎలాంటి వాడు కొన్ని వచనాలు చూద్దామండి. కొన్ని వచనాలు చూద్దాం. ఆయన ఎలాంటి వాడంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. బాగా వినాలి ఈరోజు పాఠం. 9:22 బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. పౌలు గారి మెంటాలిటీ ఎలా ఉందో చూసారండి. బలహీనులను సంపాదించుకోవటానికి బలహీనంగా కనపడతాడంట. అండర్లైన్ చేసుకుంటా పదాలు. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఏ విధము చేతనైనా ఏం చేయాలి? కొందరిని రక్షించాలి. ఆయన టార్గెట్ మీరు గమనించాలి. ఆయన మైండ్ సెట్ మీరు గమనించాలి. ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలంట, అది ఆయన టార్గెట్ అన్న ఆలోచన కలిగిన వాడు అనాలోచనగా వెళ్ళి కత్తిరించేసుకుంటాడేంటి? ఏమన్నా అర్థమవుతుందండి మీకు? నెక్స్ట్ మరో వచనం కూడా చూద్దాం. 20వ వచనం కూడా చూడండి. అదే అధ్యాయం 20వ వచనం. యూదులను సంపాదించుకొనుటకు యూదులకును యూదుని వలెను ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడని వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వలె నేను ఉంటిని. అర్థమవుతుందండి? బలహీనకులకి బలహీనంగా ఉంటున్నాడు. ధర్మశాస్త్రం తెలిసిన వాడికి తెలిసినట్టుగా ఉంటున్నాడు, తెలియని వాళ్ళకి తెలియనట్టుగా ఉంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం తెలియని వాళ్ళు ఎవరు? అన్యులు. అంటే అన్యులకు అన్యులట్టుగా ఉంటున్నాడు. ఏమిటి? ధర్మశాస్త్రం తెలిసినటువంటి యూదులకి యూదులుగా ఉంటున్నాడు, బలహీనులుగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. 21వ వచనం. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారికి సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వల్లే ఉంటున్నాడు. నాకు ఏం ధర్మశాస్త్రం తెలియదు అన్నట్టుగా ఉంటున్నాడంట. తెలిసిన వాళ్ళకేమో తెలిసినట్టుగా ఉంటున్నాడు, తెలియని వాళ్ళకి తెలియనట్టుగా ఉంటున్నాడు. బలహీనులకి బలహీనులుగా ఉంటున్నాడు, అన్యులుగా ఉంటున్నాడు. ఆయన టార్గెట్ ఏంటంటే ఏ విధంగానైనా కూడా ఒక వ్యక్తిని దేవునిలోనికి అనగా క్రీస్తులోనికి నడిపించాలి అన్నటువంటి టార్గెట్ పెట్టుకుని బ్రతికేటటువంటి వాడిగా మరి ఒక పౌలు గారు మనకి చక్కగా నీట్గా కనిపిస్తున్నాడు. ఆయన ఇంకెలాంటి వాడు అంటేనండి, సెకను కూడా వేస్ట్ చేయడంట ఆయన. మనం ఎన్ని సెకన్లు వేస్ట్ చేస్తా ఉంటాం? సెకన్లు కాదు, సంవత్సరాలు వేస్ట్ చేసేస్తాం కదండి. కానీ పౌలు గారు సెకను కూడా వేస్ట్ చేయడంట. ఒకరోజు ఒక న్యాయాధిపతి దగ్గరకు పట్టుకొచ్చారు పౌలు గారిని, రాజు దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన అగ్రిప్ప రాజు.
ఆయన ముందు కూర్చోబెడితే, రాజు ముందు కూర్చోబెడితే మనమైతే ఏ తప్పు చేయకపోయినా తప్పు అయిపోయిందని కాళ్ళ మీద పడేటట్టు పరిస్థితుల్లో ఉంటాం మనం. కానీ పౌలు గారు సెకండ్ కూడా వేస్ట్ చేయడం సంగతి ఎవరు ఐడెంటిఫై చేశారో తెలుసా? అగ్రిప్పరాజు ఐడెంటిఫై చేశాడు అమ్మో అని. చూద్దారా వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, 26వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 27, 28 వచనాలు చూడండి. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుతున్నాను. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చూచుచున్నావే. ఏంటి పౌలా, ఇంత ఈజీగా నన్ను క్రీస్తులోనికి లాగేద్దామని చూస్తున్నావే? పోయి నీకు దొరికాను నేను. నీ సంగతి మొత్తం నాకు తెలిసినట్టు ఎక్కడ వేస్ట్ చేయట్లా. న్యాయాధిపతి ముందు కూర్చున్నా కూడా వణుకు బెణుకు లేదు. న్యాయాధిపతిని కూడా దేవుని వైపు తిప్పే ప్రయత్నంలో ఉన్నాడు. అగ్రిప్ప రాజే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావే అని పౌలుతో చెప్పాను. చూసారండి, ఎలాంటి వ్యక్తినైనా కూడా ఏం చేస్తాడంట? ఎంత సులభముగా నీవు క్రీస్తులోని క్రైస్తవుడిగా నన్ను లాగేస్తున్నావా? ఎంత సులభముగా సెకండ్లో సిచ్యువేషన్ బట్టి ఎక్కడక్కడ టైం వేస్ట్ చేయకోకుండా క్రీస్తులోను నడిపేటటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎవరంటే పౌలు గారే. ఎంత పవర్ఫుల్ గా ఉన్నటువంటి భక్తిలో తారాస్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి వెళ్ళి గుండు చేయించుకుంటాడా? అమాయకంగా అండి. గుండు చేయించుకున్నాడంటే, కత్తిరించుకున్నాడంటే ఏదో రీజన్ ఉండాలి అక్కడ. ఎక్కడ చేయించుకున్నాడు? కెంక్రేలో చేయించుకున్నాడు. కెంక్రే అనే ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోండి, మన పదంలో కనిపిస్తుంది వచనాల్లో. ఎందుకు అక్కడ పరిస్థితులు ఎలాంటి సిచ్యువేషన్లో చేయించుకున్నాడు ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. అంటే అక్కడ సిచ్యువేషన్ అంటే ఈ కత్తిరించుకునేటటువంటి ఆలోచనలు ఎవరిలో ఉంటాయన్నమాట? ధర్మశాస్త్రము తెలియనటువంటి వారిలో ఈ ఆచారాలు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం తెలియని వారికి ఎలా ఉంటారన్నాడు? తెలియనట్టుగా ఉంటారన్నాడు. అతను ఏ విధంగానైనా కూడా కత్తిరించుకునైనా అతను లాగే ఉంటాడు దేవుల్లోకి. అదే మనమైతే పౌలు గారు అలా ఉన్నాడు కదా అని చెప్పి నువ్వు వెళ్ళి ప్రయత్నం చేసేవనుకో, చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలాగైనా దేవుళ్ళు నడిపించాలండి. మనం ఒక్కళ్ళని దేవుళ్ళు ఉంటే సరిపోదు, వెళ్ళి నడిపించి చూద్దాం. పౌలు గారి వల్ల అయింది కానీ నీ వల్ల నా వల్ల అవుద్దా అండి? అలాంటి ప్రయత్నం దయచేసి చేయకండి. ముందు నువ్వు నిలబడు, ఆ తర్వాతే సెకండ్. నువ్వు నిలబడాలి జాగ్రత్తగా. నువ్వు నిలబడకుండా వేరే వాళ్ళు నిలబెట్టే ప్రయత్నాలు ఎప్పుడు చేయొద్దు అసలు. అర్థమవుతుందా? రాజు అంటున్నాడు ఎంత సులభముగా అంటే ఎలాంటి వ్యక్తినైనా మార్చగలిగే జ్ఞానం కలిగిన వాడు బైబిల్లో ఎవరున్నారంటే పౌలు గారు. రైట్, చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి, పదాలు మీరు గమనించండి, పౌలు గారికి బాగా కనెక్ట్ అవుతుంది ఈ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏం చేయాలి? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వెలుగును ప్రకాశింపనీయాడంట, ప్రకాశింపనివ్వాలి అంట. మరి వెలుగును ప్రకాశించే వాళ్ళుగా ఉన్నామా? పౌలు గారు వెలుగును ప్రకాశించేవారుగా ఉన్నాడు. కొరింథీలో ఉన్నాడు, ఎథెన్సులో ఉన్నాడు, కెంక్రేయలో ఉన్నాడు. ఎన్నో ప్రాంతాల్లో వెలుగును, క్రీస్తు అనే వెలుగును ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. దీనికి దానియేలు గారు కూడా ఒక మంచి మాట చెప్పాడు. దానియేలు గ్రంథము, మీ వెలుగును ఏం చేయాలి? ప్రకాశింపనీయుడు. దయచేసి వెలుగును ఆర్పొద్దు. అర్థమవుతుందండి? క్రీస్తులోనికి వచ్చి వెలిగించుకున్నటువంటి మనము వెలిగింపబడాలి, వెలిగించే వారిగా ఉండాలి తప్ప వెలుగును ఆర్పేసుకునే వారిగా దయచేసి ఉండకండి. తండ్రి బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదువుకుందాం. బుద్ధిమంతులైతే, బుద్ధి గలవాడైతే ఏం చేస్తాడంట? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని
జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు అండర్లైన్ చేసుకున్న పదం. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. మత్తయి సువార్త 5:16 ఏమంటున్నాడు? మీ సత్క్రియలు పరలోకమందున్న తండ్రి చూసేటట్టుగా మీకు మీ వెలుగును ప్రకాశింపనేయండి అన్నాడు. ప్రకాశింపనిద్దాం. ఎప్పటి వరకు? దానియేలు గారు అంటున్నాడు నిరంతరం ప్రకాశించాలంట. మీ వెలుగు ఎప్పటి వరకు? నిరంతరము ప్రకాశిస్తూనే ఉండాలంట. అసలు వెలుగు అనేది ఆరిపోకూడదు. నిరంతరం ప్రకాశింపనీయుడి అంటున్నాడు. బాగా గమనించాలి. అలా నీవు నిరంతరం ప్రకాశించాలంటే ఏం చెయ్యాలి? అర్థమవుతుందండి? ఇది మనం వెళ్ళాల్సినటువంటి ప్రయాణం. ఇప్పుడు నిరంతరం ప్రకాశించాలన్నది ఎవరి కోరిక? తండ్రి కోరిక, దేవుడి కోరిక. ఇప్పుడు నువ్వు నిరంతరం ప్రకాశించాలి, నిరంతరం దేవుల్లోనే ఉండాలి, పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? బైబిలే చెప్పాలి. బైబిల్ని అడుగుదాం. ఇప్పుడు నిరంతరం ప్రకాశించాలనుకున్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. నిరంతరం అంటే ఏదో బాగా ఆలోచించి చేతులు ఎత్తండి. ఏదో ఒక ఆదివారం వెలిగించి ఆర్పేసేది కాదు. నిరంతరం ప్రకాశిస్తూనే ఉండాలంటే ఏం చేయాలో? నీ కుటుంబం నిరంతరం వెలుగుతూనే ఉండాలి దేవుని దృష్టిలో. యజమానుడు వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలంటే ముందు నీలో ఉండాలి క్వాలిఫికేషన్ ఏంటి? నిరంతరం వెలుగుతూనే ఉండాలి. ఈ దీపం ఆరిపోకూడదు. పరిశుద్ధాత్మ అనే దీపాన్ని వెలిగించిన నీవు ఇంకెప్పుడు ఆరిపోకూడదు. నిరంతరం వెలుగుతూనే ఉండాలి. బాగా గమనించాలి. ఏమండి, వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా అండి? చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒక్కొక్క వచనాన్ని మనం పరీక్షించాలి. సంఘంలో చాలా మంది పరిచారం చేయడానికి ఇష్టపడరు కదండి. సంఘంలో చాలా మంది పరిచర్య చేయటానికి ఇష్టపడరు. ఏంటి ఆ పరిచర్య అని అంటే, ఇదిగో సంఘంలో ఓడవటానికి, ఏమండి, సంఘంలో పరదాలు పరచటానికి. బాగా గమనించలేదు. సంఘంలో నిన్న రాత్రి విన్నట్టుగా సంఘంలో ఇదిగో వండటానికైనా, వడ్డించినటువంటి ఆ పాత్రలు కడగటానికైనా, బాగా గమనించాలి మీరు ఇవన్నీ. పాత్రలు కడగటానికైనా, సంఘం చర్చిని మొత్తం మనం కూర్చున్నటువంటి ఆలయాన్ని చక్కగా నీటిగా తడిబట్టతో తొడవటానికైనా ఎవరైనా ఇష్టపడతారా? చెప్పాలి. ఇష్టపడతారండి. ఆ వర్క్ అంటేనే ఎలర్జీగా ఉంటుంది చాలా మందికి. నేనేంటి, నా స్టేటస్ ఏంది అన్నటువంటి ఆలోచనతో ఉంటది. ఈ కోణంలో మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించాలి. నువ్వు నిరంతరం వెలుగుతానని చేతులు ఎత్తావు, నిరంతరం బ్రతుకుతానని బాప్తిసం తీసుకున్నావు. నువ్వు నిరంతరం ఆగిపోకుండా, మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోకుండా నువ్వు నిరంతరం వెలగాలంటే నీలో ఉండాల్సినటువంటి నంబర్ 1 క్వాలిఫికేషన్ ఏంటో ఈరోజు నువ్వు వినాలి. నంబర్ 1 క్వాలిఫికేషన్ అంటే నిజంగా చెప్పాలంటే, భక్తి జీవితంలో మొట్టమొదట నువ్వు పోషించాల్సినటువంటి పాత్ర ఏదైనా ఉంది అంటే బైబిల్ మొత్తం వెతికితే పరిచారకుని పాత్ర. ఏమండి, పరిచారకుల రాలి పాత్ర నువ్వు పోషించాలి. ఈ పాత్ర నువ్వు పోషించకపోతే నువ్వు ఆరిపోతావు ఒకరోజు. ఈ పాత్ర నువ్వు పోషించగలవా? ఈ పాత్రను పోషించమని ఎవరు చెప్పారు? ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త. నిరంతరం ప్రకాశించాలంటే పరిచారకుడు పాత్ర, పరిచారకుల పాత్ర. స్త్రీలైతే 20వ అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 20:28. ఎంత గొప్ప మాటలు ఉన్నాయి బైబిల్లో చూడాలి. మీ చేతిలో ఉన్న బైబిల్లో నుంచి 28. అలాగే మనుష్య కుమారుడు, అండర్లైన్ చేసుకోండి, పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు ఏం చేయటానికి వచ్చాడు? పరిచారము. ఏమండి, మగవాళ్ళైతేనేమో, ఏమండి, సహోదరులైతేనేమో పరిచారకుడు అంటారు, స్త్రీలైతే పరిచారకురాలు అని అంటారు. ఇప్పుడు ప్రభులు వారు పరిచారం చేయటానికి వచ్చాడా, చేయించుకోవటానికి వచ్చాడా? అదే అంటున్నాడు చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును
అనేకులను ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకు వచ్చెనని చెప్పాను. యేసు ప్రభుల వారు పోషించినటువంటి భూమి మీదకి వచ్చినటువంటి మొట్టమొదటి మాట, ప్రశ్నించినటువంటి తలెత్తినటువంటి మాట ఏంటో తెలుసా? నేను పరిచారము చేయటానికి వచ్చాను. పరిచారము ఎంత స్టేజ్కి తీసుకెళ్ళిందో తెలుసా అండి? యేసు ప్రభుల వారిని పరిచారము ఎంత స్టేజ్కి తీసుకెళ్ళిందో తెలుసా అండి? ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక చదవండి. ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక. పరిచారము చేస్తే ఎంత స్టేజ్కి వెళ్ళిపోతావో తెలుసా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చూడండి. పరిచారకుని పాత్ర పోషించినటువంటి మహనీయుడైనటువంటి యేసు ప్రభుల వారు ఏ స్టేజికి వెళ్ళిపోయాడంటే 2:11 ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, పరిచారకుని పాత్ర పోషించినటువంటి యేసు ప్రభుల వారి యొక్క నామమును ఎలా ఏం చేశాడంటే అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహింపబడెను. ఏమండి? ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహింపబడెను. ఎంత కేడర్ వచ్చిందో చూడండి ప్రభుల వారికి. ఏం చేసినందుకు? పరిచారము చేసినందుకు. ప్రతి నామమునకు పై నామం. నా కొడుకు పైన ఉండాలి. ఎందుకంటే మహా గొప్ప ఆధిక్యతను వదులుకుని వెళ్ళినటువంటి నా కుమారుడు భూమి మీదకి వెళ్ళి పరిచారం చేశాడు. అలాంటి నా కొడుక్కి అన్ని నామముల కన్నా పై నామంగా పిలువబడాలని ఒక మహా అధికారం ఇచ్చాడు. ఏం పరిచర్య చేశాడు? యోహాను సువార్త 13వ అధ్యాయము. పరిచర్య చేసాడా లేదా చూడాలి. యజమానుడు వాడుకునే పాత్రగా నువ్వు నిరంతరం ప్రకాశించాలి అంటే ఈ క్వాలిఫికేషన్ లేకపోతే నువ్వు మిడిల్ డ్రాప్ అయిపోవాల్సిందే 100%. చూస్తారండి యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొని. ఎవరు చేసింది ఇవన్నీ? యేసు ప్రభుల వారు ఏం చేశాడంట? ఒకరోజు శిష్యులందరిని కూర్చోబెట్టాడంట. లైన్గా 12 మందిని కూర్చోబెట్టాడంట. కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడు? పరిచారము అంటే బ్రాకెట్లో ఏంటి అర్థం ఏంటి? పని, వర్క్. పరిచారం అంటే ఏంటి? వర్క్ చేయాలి. ఏం వర్క్ చేయాలి? ఇంకేదేది ఎక్కడెక్కడ వర్క్ చెప్పకండి. ఏ వర్క్ చేయాలి? సంఘంలో ఏం చేసాడంట? అయ్యండి పై తువాలేం తీసి పక్కన పెట్టి నడువుకు ఒక తువాలు కట్టుకొని పాదాలు కడగటం మొదలు పెట్టాడంట. కడిగిన పాదాలన్నీ మళ్ళీ ఇంకొక రౌండ్లో శుభ్రంగా తుడుస్తున్నాడంట. వర్క్ కనపడుతుంది. తగ్గించుకోవటం అంటే ఇది కాదా అండి? మీరు చెప్పండి. పైనామం ఊరకనే వచ్చుద్ది అనుకుంటారేంటి ఎవరికైనా? అధికారం ఊరకనే వచ్చుద్ది అనుకుంటారేంటి ఎవరికైనా? ప్రభుల వారికి అంత గొప్ప అధికారం రావటానికి కారణం ఏంటో తెలుసా? మహనీయునటువంటి సర్వోన్నతుని కుమారుడైనటువంటి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి పాదాలు కడిగాడు, టువాలు నడుముకు కట్టుకుని తుడిచాడు అని చెబుతుంటే, ఏమండి పరలోకం భాగ్యాన్ని పొందాలి అంటే ఇంతగా నువ్వు తగ్గించుకోవాలి. నేను తగ్గించుకోనంటే కుదరదు. నీకు రాదు పరలోకం. నువ్వు నిరంతరం ఎదగలేవు, నువ్వు నిరంతరం కాలేవు. ఇంతగా నువ్వు తగ్గించుకోగలవా? యజమానుడు వాడుకుంటాడు, అప్పుడు ఎలా వాడుకోండి. నేను నిజమ ప్రియమైన దేవుని వారలారా, యజమానుడు వాడుకోవాలంటే పరలోక వాక్యాన్ని నువ్వు పొందాలి అంటే ఇంతగానూ తగ్గించుకోవాలి. మరో మంచి మాట చూద్దాం. మత్తయి సువార్త. ఇంతగా నువ్వు తగ్గించుకోగలవా అండి? మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనము. సంఘంలో గొప్ప పదవేదో మీకు ఇప్పటికి అర్థమైపోవాలి. సంఘంలో గొప్ప పదవేదండి? పరిచారకుని పదవే. ఈ పదవిలో నీ యొక్క పరిస్థితులు ఎక్కడ ఆగిపోయినాయి ఒకసారి చెక్ చేసుకోవాలి. 20వ అధ్యాయం 26వ వచనం. మీలో అలాగుండకూడదు. ఎలాగుండకూడదు?
మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో పతోడు గొప్పవాడు అవ్వాలని చూస్తారంట సంఘంలో. నన్ను చూడాలి, నా అందం చూడాలి, నా కేటర్ చూడాలి అన్నట్టుగా ఉన్నారంట సంఘంలో. ఎవరైనా అలా గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నారా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ ఉదయకాలంలో. ఏమని? ఉండాలనుకునేటటువంటి వాడు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు, ఆ పదం అంటలే చేసుకోండి, మీ పరిచారకుడై ఉండవాలను. ఫస్ట్ వర్క్ ఏదో అప్పు చెప్పాడు. ఫస్ట్ వాడు ఏం చేయాలంట? మీ పరిచారకుడై ఉండాలి. పరిచర్య చేయాలండి. పరిచర్య అంటేనే కంపరం మనకి కదండి. నేనేంటి, నేను తగ్గటం ఏంటి, ఆ పరిచర్య నేను చేయటం. కానీ నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా? యజమానుడు వాడుకోవాలనుకుంటున్నాడు, మరి నువ్వు ఈ పరిచర్య చేయగలవా? నిరంతరం ప్రకాశించాలనుకుంటావా? అయితే ఈ పరిచర్య చేయి. ఎందుకు చేయలేకపోతున్నారు? అందుకే మీరు నిరంతరం వాడుకోలేకపోతున్నాడు దేవుడు. పరిచర్య చాలా ఇంపార్టెంట్. పరిచారం వేరు, పరిచర్య వేరు. పరిచారకుడు అయిపోవాలి, పరిచారకురాలు అయిపోవాలి. గొప్పడవుతావు నువ్వు, అప్పుడు గొప్పడవుతావు. ఎంత గొప్పడయ్యాడు ప్రభులు వారు? భూమి మీద ఎన్ని నామాలు ఉన్నాయి అన్ని నామాలు పక్కన పెట్టండి, యేసు ప్రభు నామం, నా కొడుకు నామమే ఎవడైనా కీర్తించాలన్నాడు. ఏం గొప్పండి బాబు. ఏ లెక్కలు కొలతలు వేయాలన్నా ఫస్ట్ ఎవరిని తీసుకురావాలి? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వని క్రీస్తునే పెట్టాడు మిడిల్లో. ఏం చేసినందుకు? ఇంత సింహాసనములో నాతో పాటు సమానమైన కేడర్ కలిగినటువంటి నా కొడుకు భూమి మీదకి వెళ్ళి కాళ్ళు కడిగాడు, తుడిచాడు, పాదాలు తాకాడే. పరిచారం అంటే ఇది. అప్పుడు ఆడుకుంటాడు నిన్ను నిరంతరం. ఈ పదాలు గమనించాలి మీరు. నిరంతరం వెలుగుతూ ఉండాలంటే ఇది నువ్వు చేయగలవా? ఓపికగా చేయగలవా? ఓపికగా చేయాలి, ఓపికగా చేయాలి. మీరు గొప్పగా కనపడాలంటే, అండర్లైన్ చేసుకోండి, మీరు గొప్పగా కనపడాలంటే మీరు ఖచ్చితంగా చేయవలసింది ఏంటి? ముందు పరిచారకుడై ఉండవలెను. ఆర్డర్ దట్ ఈస్ గాడ్ లా. వేరే మాటలు చెప్పొద్దు. ఇంకా దేవుడు చెప్తున్నాడు, నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి? పరిచారకుడై ఉండాలి. మరి బైబిల్లో ఎవరైనా పరిచర్య చేసి గొప్పోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారా? ఇది మనం చెక్ చేయాలి. ఇప్పుడు చెక్ చేయాలి. కొంతమందిని ఎగ్జాంపుల్గా తీసుకున్నామండి, మీకే అర్థమైపోతుంది. మొదటి భాగంలో మనం గమనిస్తే ఏమంటే ఇప్పటి వరకు మనకు ఒక విషయం అర్థమైపోయింది. నువ్వు సంఘంలో ఎదగాలి అంటే, యజమానుడు వాడుకోవాలంటే, నువ్వు వెలుగుతూ ఉండాలంటే, నిరంతరం వెలుగుతూ ఉండాలి అంటే ఏం చేయాలని చెప్పింది? ఫస్ట్ చేయాల్సిన పాత్ర, ఏ పాత్ర పోషించాలి నువ్వు? పరిచారకుడు పాత్ర, పరిచారకుల పాత్ర చేస్తే నిన్ను యజమానుడు వాడుకుంటాడు. అప్పుడు నువ్వు గొప్పవాడుగా నువ్వు అవుతావు. అలా గొప్పవాళ్ళు అయిన వాళ్ళు లేరు. ఇప్పుడు మనం రెండో భాగంలో మనం ఆలోచించాలి.